ఉప్మా రవ్వ దోశకు కావాల్సినవి ఉప్మా రవ్వ, మైదాపిండి, బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు తురుము, అల్లం తురుము. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో పోసుకొని కలుపుకోవాలి. ఉప్మా రవ్వ, మైదాపిండి, బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం సన్నగా చాక్ చేసుకున్నది, కరివేపాకు. ఇప్పుడు ఇవి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని పావుగంట కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశలు పోసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలాక మళ్ళీ తిప్పేసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి ఆయిల్ వేసుకొని. రెడీ అయింది మన ఉప్మా రవ్వ దోశ. కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ మన ఇష్టం వచ్చినట్లు తినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.